నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం। నా పేరు మహేశ్వరి। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। నెల్లూరుకు చేరుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులు। రైల్వే స్టేషన్ లో గవర్నర్ కు ఘన స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్। ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లు పూర్తి। శ్రీ సిటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ। పెన్నా నది తీరాన్ని అభివృద్ధి చేసి సింహపురి వాసులకు ఆహ్లాదకరమైన అనుభూతిని అందిస్తాం। రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణతో కలిసి నెల్లూరు నగరంలో పర్యటించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి। గూడూరు పట్టణంలోని బొడ్డుచౌక ప్రాంతంలో ఏర్పాటై ఉన్న శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు। బంగారు చీరలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు। వెంకటాచలంలోని స్వర్ణ భారత్ ట్రస్ట్ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు నెల్లూరుకు చేరుకున్న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులకు ఘనస్వాగతం లభించింది। నెల్లూరు రైల్వే స్టేషన్ లో జిల్లా కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్ గవర్నర్ దంపతులకు ఘనస్వాగతం పలికారు। శనివారం ఉదయం వెంకటాచలం స్వర్ణ భారత్ ట్రస్ట్ వార్షికోత్సవ వేడుకల్లో గవర్నర్ దంపతులు పాల్గొన్నారు। గవర్నర్ దంపతులకు స్వాగతం పలికిన వారిలో జాయింట్ కలెక్టర్ కార్తిక్, మున్సిపల్ కమిషనర్ సూర్యతేజ, ఆర్డీఓ మాలోల తదితరులు ఉన్నారు। ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, ఎస్పీ, జేసీ శ్రీ సిటీ నందు పరిశీలించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడారు। వీరితో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు। పెన్నా నది తీరాన్ని అభివృద్ధి చేసి సింహపురి వాసులకు ఆహ్లాదకరమైన అనుభూతిని అందించేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు। శుక్రవారం సాయంత్రం రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణతో కలిసి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నగరంలోని తిక్కన పార్కు, నెల్లూరు బ్యారేజీ, పినాకిని పార్కు తదితర ప్రాంతాలను పరిశీలించారు। నెల్లూరు నగరంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణతో కలిసి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నగరంలోని తిక్కన పార్కు, నెల్లూరు బ్యారేజీ, పినాకిని పార్కు తదితర ప్రాంతాలను పరిశీలించారు। ఈ సందర్భంగా మంత్రి రామనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రోజు రోజుకి పెరుగుతున్న నెల్లూరు నగర జనాభాకు తగ్గట్టుగా మరిన్ని పార్కులు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు।
నెల్లూరు బ్యారేజ్ నుండి పాత మున్సిపల్ కార్యాలయం వెనుక వైపుగా పొట్టిపాలెం రోడ్డు వరకు 5 కిలోమీటర్ల పొడవున పెన్నా నది తీరాన్ని అభివృద్ధి చేసి నగర ప్రజలకు సాయంత్రం సమయాల్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. మంత్రి నారాయణ గారు తీసుకున్నటువంటి నిర్ణయం. గతంలో కూడా కొంత ప్రయత్నం జరిగింది, కానీ ఈ బ్యారేజ్ అయిన తర్వాత పనులు చేద్దామనే దాంట్లో బ్యారేజే డిలే అయిపోయింది. 10 సంవత్సరాలు బ్యారేజ్ నిర్మాణం వెనక్కి వెళ్ళింది. ఇప్పుడు పూర్తి అయిపోయే పరిస్థితి, ఇంకా కొంచెం చిన్న చిన్న పనులు ఉన్నా పూర్తి అయిపోయినట్లు లెక్క. ఇక్కడ నుంచి దాదాపుగా పాత మున్సిపల్ ఆఫీస్కి వెనుక భాగంలో పొట్టపాలెం రోడ్డు వరకు దీన్ని రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలి. దీనికి ఒక రోడ్డు ఫార్మేషన్ తీసుకురావాలి. రోడ్డు సైడ్న రివర్ ఫ్రంట్లో పార్కులు ఇవన్నీ డెవలప్ చేసినట్లయితే సింహపూరి ప్రజలకి సాయం సమయంలో కొంతసేపు సేద తీరడానికి ఈ ప్రాంత ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా చేయాలనేది ఇవాళ మన మంత్రి నారాయణ గారి యొక్క ఆలోచన. దాన్ని ఏ విధంగా చేయాలని చెప్పి పరిశీలించడానికి నేను కూడా ఈ ప్రాంతం వాడినే కాబట్టి వారు మమ్మల్ని కూడా ఇక్కడికి రమ్మన్నారు. మేమందరం కలిసి వచ్చాం. ఈరోజు అన్నీ చూస్తూ వచ్చాం. దీన్ని డెవలప్ చేయడానికి ఇవాళ ముఖ్యంగా ఒక నిర్ణయం తీసుకున్నారు మంత్రి గారు. త్వరలోనే మున్సిపల్ కమిషనర్ గారికి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, అలాగే వారు సిఆర్డిఏ కంట్రోల్ కూడా వారికే ఉంది కాబట్టి కృష్ణా గోదావరి నదీ జలాలు వాటి పక్కన ఉన్నటువంటి బ్యాంకింగ్ అంతా కూడా గతంలోనే కొంత కన్సల్టెంట్స్ చేశారు కాబట్టి సీనియర్ కన్సల్టెంట్స్ని, మంచి ఎలివేషన్ ఇవ్వగలిగిన కన్సల్టెంట్స్ని ఇక్కడికి తీసుకొచ్చి ఈ ప్రాంతాన్నంతా దాదాపుగా 4-5 కిలోమీటర్లు దీన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు మేము ఇదంతా కూడా ప్రత్యక్షంగా చూడడం జరిగింది. త్వరలోనే కన్సల్టెంట్స్ని ఏర్పాటు చేసి కన్సల్టెంట్స్ ఇచ్చిన నివేదిక ఆధారంగా మంత్రుల వెంట నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ, ఇరిగేషన్ ఎస్సీ కృష్ణమోహన్, మత్స్యశాఖ జేడి నాగేశ్వర తదితరులు ఉన్నారు. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరం సంతపేటలోని మంత్రి ఆనం నివాసంలో ఆయన్ని మంత్రి నారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర, జిల్లా అభివృద్ధిపై ఇరువురు మంత్రులు సుదీర్ఘంగా చర్చించారు. టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అనురాధ తదితరులు ఉన్నారు. విశాఖ ఉమ్మడి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బొత్సకు అధికారులు ఎమ్మెల్సీగా ధృవీకరణ పత్రం అందజేశారు. నేడు బొత్స ఎమ్మెల్సీ ఎన్నికను అధికారులు అధికారికంగా ప్రకటించనున్నారు. Next meeting. Next official meeting. And the board can attend all the meetings. చేదరన్న కొద్దిగా ఫోటో ఉంటుంది కొద్దిగా మీకు ఇంకే వీళ్ళు వస్తారు. సార్ కొద్దిగా అనుకున్నాడు సార్ కొద్దిగా అనుకున్నాడు. ఈ సర్టిఫికేట్ తర్వాత
సార్ ఇటు థ్యాంక్ యూ. నెల్లూరు నగరం 42వ డివిజన్ కి చెందిన బిఎల్ఏ షరీఫ్ ఇటీవల కాలంలో అనారోగ్యానికి గురై సర్జరీ చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ షరీఫ్ నివాసానికి వెళ్లి పరామర్శించారు. ₹1,00,000 ఇస్తున్నట్టు తెలియజేశారు. మంత్రి వెంట జిల్లా టీడీపీ అధ్యక్షుడు అజీజ్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, నారాయణ విద్యాసంస్థల జీఎం విజయభాస్కర్ రెడ్డి, డివిజన్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఎంతకాలం ఎమర్జెన్సీ ఆపరేషన్ అని చెప్పారు సార్. ఎక్కువ స్విన్స్ ఎక్కువ అయిపోయాయమ్మా. దీనికి కూడా చేశారు. దీనికి ముందు పడలేదు సార్. దీనికి కూడా లోపల నుంచి వచ్చేస్తున్నాయమ్మా. అల్సర్స్ పడ్డాయి సార్ కాళ్ళకి. ఎమర్జెన్సీగా చేయాలి అని చెప్పారు ఆపరేషన్. అందుకని చేశారు సార్. నేను తిరుపతికి వెళ్ళేసి వచ్చాను. అది తీసేసి దానికి సాక్స్ వేసారు. గూడూరు పట్టణంలోని బొడ్డు చౌక్లో ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారు బంగారు చీరలో స్వర్ణమయంగా దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలతో అమ్మవారికి పల్లకీ సేవ, ఊంజల్ సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయకర్తలుగా తానంకి నానాజీ, ప్రతిమా కుటుంబ సభ్యులు వ్యవహరించారు. సగే వేలుపు నీవే తల్లి వరలక్ష్మి, సిరులను కురిసే దేవత నీవే తల్లి వరలక్ష్మి. వరములను సగే వేలుపు నీవే తల్లి వరలక్ష్మి, సిరులను కురిసే దేవత నీవే తల్లి వరలక్ష్మి. దీనుల పాలిట దిక్కువు నీవే తల్లి వరలక్ష్మి, దీర్ఘ సుమంగళి యోగము నీయవే తల్లి వరలక్ష్మి. తల్లి వరలక్ష్మి, తల్లి వరలక్ష్మి, తల్లి వరలక్ష్మి, తల్లి వరలక్ష్మి. శుక్రవారమున తల్లి వరలక్ష్మి, శ్రద్ధకని శుభవ్రతమును సేతుము తల్లి వరలక్ష్మి. శ్రావణ మాసపు శుక్రవారమున తల్లి వరలక్ష్మి, శ్రద్ధకని శుభవ్రతమును సేతుము తల్లి వరలక్ష్మి. గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా లక్ష్మీ అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ, సామూహిక కుంకుమ పూజ ఘనంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సముద్భవ మోహన మంగళ రూపిణి నమోస్తుతే, క్షీరపయోనిధి శయన మనోహర మంజుల రూపిణి నమోస్తుతే, సాగర పుత్రి నమోస్తుతే, సురుచిరగాత్రి నమోస్తుతే, శ్రీకరి శుభకరి నమోస్తుతే, శ్రిత అభయంకరి నమోస్తుతే. నమోస్తుతే నమోస్తుతే మహాలక్ష్మి నమోస్తుతే, నమోస్తుతే నమోస్తుతే మహాదేవి నమోస్తుతే, నమోస్తుతే నమోస్తుతే
వైష్ణవి దేవి నమోస్తుతే श्वेतांबर संशोभित सुमसम दिव्य शरीरिणि नमोस्तुते डोलासुर बल दर्पध्वंसिनी नीलाकारिणि नमोस्तुते मधुरिपु कामिनि नमोस्तुते मदगजगामिनि नमो గూడూరు రెండో పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో ఏర్పాటై ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ, పూజలు, హోమము, వరలక్ష్మి వ్రతము, సామూహిక కుంకుమ పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రావణమాసం వరలక్ష్మీ వ్రతం వ్రతమును చేయువారికానంద శుభమయం పరిమళ శోభితం వరలక్ష్మీ వ్రతం అందాల వరలక్ష్మిని మనసారా మొక్కిన మా ఐదో తరమును కాపాడవమ్మా, మా ఇంట్లో సిరులను కురిపించవమ్మా, మా ఇంట్లో సిరులను కురిపించవమ్మా, బంగారు తల్లి మా కల్పవల్లి మహిమల్ని చూపించి దీవించవమ్మా. శ్రావణమాసం వరలక్ష్మీ వ్రతం వ్రతమును చేయువారికానంద శుభమయం పరిమళ శోభితం వరలక్ష్మీ వ్రతం అందాల వరలక్ష్మిని మనసారా మొక్కిన శుక్రవారం నిష్టగా పూజించి నియమాలు పాటించి నిన్ను నమ్ముకున్నామమ్మా, పూలమాలలు నీకేసినం వరలక్ష్మి తల్లి మహిమలు చూసి మల్లె దండలేసినం. అమ్మమ్మము కాపాడని ఆర్తిగా నిన్ను కొలిచినం, ఉపవాస దీక్షమోని వాయినాలు ఇచ్చినం, మా పిల్ల పాపల్ని చల్లంగా చూడని వరలక్ష్మి వ్రతమును చేసినమమ్మా. శ్రావణమాసం వరలక్ష్మీ వ్రతం వ్రతమును చేయువారికానంద శుభమయం పరిమళ శోభితం వరలక్ష్మీ వ్రతం అందాల వరలక్ష్మిని మనసారా మొక్కిన పసుపు కుంకుమాలు కలశాన్ని పెట్టి అలంకరించినము, సిరిగల దేవికి చందన గంధాలు పంచామృతాలు పూమాలలేసినము, కలువ పూల మహారాణికి శరణంటూ వేడినము, వరలక్ష్మి దేవికి పాదాలు కడిగినం, వరములు కోరి మనసారా తలచి నీ దివ్య నామాలు స్మరించినం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
నెల్లూరుకు చేరుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులు. రైల్వే స్టేషన్ లో గవర్నర్ కు ఘన స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లు పూర్తి. శ్రీ సిటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ. పెన్నా నది తీరాన్ని అభివృద్ధి చేసి సింహపురి వాసులకు ఆహ్లాదకరమైన అనుభూతిని అందిస్తాం. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణతో కలిసి నెల్లూరు నగరంలో పర్యటించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. గూడూరు పట్టణంలోని బొడ్డుచౌక ప్రాంతంలో ఏర్పాటై ఉన్న శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు. బంగారు చీరలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.